ఎప్పుడైతే ఒక వ్యక్తి డైవర్స్ అప్లై చేస్తే భార్య సంతకం పెడితేనే డైవర్స్ వస్తుందని చెప్పేసి అని ఇదిలో ఉండిపోయారు. డైవర్స్ అనేది ఒక భార్యనో భర్త దగ్గర 80% ఆఫ్ ద డైవర్స్ మగవాళ్ళు డైవర్స్ అప్లై చేయాలంటే భయపడేది ఈ సెక్షన్స్ ఏవైతే పెడతారో అనే దానికంటే మెయిన్ నా ఆస్తి ఇవ్వాలో, నా మెయింటెనెన్స్ ఎక్కడ కూడా నా భార్య పేరు మీద ఇల్లు తీసుకున్నాను, నా భార్య పేరు మీద బైక్ కారు తీసుకున్నాను, నా భార్యకి బంగారం మొత్తం కొనిచ్చాను. ఎప్పుడైతే ఇద్దరికి క్లాషెస్ వచ్చినాయో అది మళ్ళీ రికవరీ చేసుకునే అవకాశం అని ఉంటుందా? ఆ అమ్మాయి పేరు మీద పొలం కొనడం అనుకుందాం, లేకపోతే ఇల్లు కొనడం అనుకుందాం. ఓకే, డైవర్స్ అప్లై చేసిన తర్వాత ఒకవేళ మనం డైవర్స్ అప్లై చేసినా చేయకపోయినా అమృత ప్రణయ్ విషయంలో దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతంగా కోర్టు తీర్పిచ్చింది. ఈ కోర్టు వ్యవస్థ ఎందుకు ఇంత ఫాస్ట్గా నడవట్లేదు అనేది ఒక టాప్ కామెంట్స్. కోర్టు యొక్క ఆలోచన ఏంటి అంటే ఆ నేరం వెనుకున్న పరిస్థితులు మొత్తం కోర్టు రాయాలా. ఒక సంవత్సరానికి 35,000 మంది భార్య బాధితులకు సంబంధించిన పురుషులు ఆత్మహత్య చేసుకున్నారు సర్వేలో తెలుస్తుంది. ఎవరన్నా పెళ్లి చేసుకోవాలంటే కంపల్సరీ ఇలా వీళ్ళకి అవగాహన కలగాలంటే ఎలా చట్టాలు? పెళ్లికి అందరూ ఏడా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే డెస్టినేషన్ పోతాడు, 2 రోజులు తాగుతాడు, వచ్చేస్తాడు. చాలా మంది మగవాళ్ళు పెడుతున్న కామెంట్స్ ఏంటంటే అసలు విచారణ చేయకుండానే ఫస్ట్ కేసు పెట్టిన వెంటనే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేస్తున్నారు. అరెస్ట్ అనేది ఏంటంటే ఒక వ్యక్తి ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఈలోపు జనాలు ఏంటంటే అరెస్ట్ అవ్వగానే తను నిజంగా నేరం చేశాడు అని ఒక కన్క్లూజింగ్ కన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉన్నారు. నైతికంగా ఏంటంటే మనకు ఒక తప్పు చేయాలన్న ఆలోచనే మన భారతదేశంలో తప్పు. చాలా మంది మహిళలు మగవాళ్ళు ఈ రకమైన వంటి చట్టాలను ఉపయోగించి భయపడుతూ ఉంటారు. ఏదన్నా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తే ఒక అడ్వకేట్ ని తీసుకొని వెళ్ళాలి. ఒక డాక్టర్ గారు వాళ్ళ భార్య గారు భయంకరంగా కొట్టి చంపేశారు. మర్డర్ అనేది సమాజంలో ఎక్కడో ఎవరు చూడకుండా జరిగే మర్డర్ ఇవాళ మన బెడ్రూమ్లోకి వచ్చేసింది. నీకు నచ్చకపోతే నువ్వు కూర్చొని మాట్లాడుకో, లేదంటే డైవర్స్ అప్లై చేసుకో, కోర్టుకి. ఇప్పుడు ఎట్లానో కోర్టు తిరగాలి, సభ్య తర్వాత ఎట్లా కోర్టు తిరగాలి కదా. ఒక 2 years 3 years డైవర్స్ వస్తుంది, మంచిగా పోయి మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయి. సంబడం ఎందుకు ఒక వ్యక్తిని? అసలు మీ ఒక కన్సల్టెన్సీ ఫీజు ఎంత, మీరు ఒక కేసుకి ఎంత ఛార్జ్ చేస్తారనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. మొత్తం రాష్ట్రంలో అతి తక్కువ కన్సల్టేషన్ ఫీజు తీసుకునే ఏక వ్యక్తి నేను.